ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మనకు ఆల్రెడీ ప్రోమోస్ వస్తున్నాయి. మనకి షో అప్డేట్ కూడా టైం అయితే వచ్చేసిందండి, midnight 12 AM కంట. సో ఫారిన్ కంట్రీస్ చూసేలాగా కూడా వేస్తున్నారేమో మేబీ. చాలా అయితే ఇండియన్ వాళ్ళకైతే చాలా కష్టం అండి. అది ఎపిసోడ్ చూడాలి, తర్వాత రివ్యూ చేసే వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది. ఇంకా మనల్ని చంపుతున్నాడు, ఇంకా ఎప్పుడు పెడితే అప్పుడు పెడతా, మీ ఇష్టం చూసే చూడండి అన్నట్టుగా అనిపించింది. లేదంటే ఫారిన్ కంట్రీస్కి అనుకూలంగా చేస్తున్నారేమో మేబీ, తెలీదు. సో నా రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హైప్ అనే బటన్ వస్తుంది, లైక్ చేయగానే హైప్ అది పాయింట్స్ వస్తుంది, అది కొంచెం క్లిక్ చేయండి. నా వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. కొంచెం మీరు లైక్ చేయడం వల్ల మీకు పోయేది ఏమీ లేదండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, కొంచెం ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోమో అయితే వచ్చేసింది. సో చాలా మంది మాస్క్ మ్యాన్ గురించి కొంతమంది అతి చేస్తున్నాడు, బలుపు ఇవన్నీ పెడుతున్నారు. సో అతడు ఉన్నట్టుగా ఉన్నాడండి. లేదంటే మనకు అక్కడ ఏదైనా స్క్రిప్ట్ ఇచ్చి కూడా చేయమని చెప్పొచ్చు. లేదు అంటే ప్రోమోలో అలా వేస్తే ఇంకా షోకి హైప్ క్రియేట్ అవుతుందని కూడా చేయొచ్చు. స్క్రిప్టెడ్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. మనం ఎపిసోడ్ చూసే వరకు ఎవరిని కూడా ఏం అనలేము. సో అతి చేసినాడు ఇవన్నీ చూద్దాం ఇంకా ముందు ముందు మనకి ఎపిసోడ్లో ఎలా ఉంటుందో. సో మనం ప్రోమో వరకు మాట్లాడుకుంటే అయితే, నీ పేరేంటి అని వాళ్ళు అడిగితే హృదయ మానవ్ అంటాడు. సో అంటే మనసున్న మానవుడు అని చెప్తే మాకు మనసు లేదా అని అన్నట్టుగా వాళ్ళు బిందు మాధవి ఇంకా మనకు నవదీపు వీళ్ళంతా అంటూ ఉంటారు. బట్ అయితే చాలా గట్టిగా మాట్లాడాడు. ఎందుకంటే బిగ్ బాస్ షోకి అలాంటి వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే జనాలు కూడా చూస్తారు, బాగా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది కంటెంట్, గొడవలు, కొట్లాటలు, ఇంకా రకరకాలుగా మంచిగా ఫన్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటేనే అది షో అనేది చూస్తారు కాబట్టి. సో అలా ఉన్నట్టు అనిపించింది నాకైతే మాస్క్ మ్యాన్. ఆయన ఫేస్ కూడా చాలా మంది రివీల్ చేస్తారు. అయితే ఫేస్ కూడా తీయి అంటారు. తీయి అనే లోపు మనకు ప్రోమో అనేది ఇంకా క్లోజ్ అయిపోతుంది అక్కడికే. సో అందరైతే రెడ్ లేబట్టి అయితే రెడ్ ట్యాగ్ లాంటిది అయితే ఇస్తున్నారు. సో అతని అటిట్యూడ్ అదంతా నచ్చక. బట్ ఇదంతా ఏంటి అంటే నిజంగానే అలా ఉండాలండి బిగ్ బాస్ షోకి. ఎవరైనా కూడా ఏదో సింపుల్గా ఉంటే, నార్మల్గా ఉంటే షో అయితే ఎవరు చూడరు, ఇంట్రెస్ట్ కూడా రాదు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు కష్టంగా తీసుకుంటారు. కష్టంగా రెడ్ ఫ్లాగ్ ఇచ్చినా కూడా తీసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మనకు వీళ్ళు శ్రీతేజ అండ్ ప్రసన్న కుమార్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అతను వీళ్ళంతా కూడా శ్రీతేజ ఎలిమినేట్ అయినట్టుగా అయితే వార్తలు వచ్చాయి. లేదంటే డైరెక్ట్ గా కూడా షోకి తీసుకోవచ్చు వాళ్ళని ఇక్కడ ఎలిమినేట్ చేసినా కూడా. సో చాలా మందిని అయితే మంచి హైప్ ఇచ్చే వాళ్ళని ఎలిమినేట్ చేశారని టాక్ వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది అయితే మనకు షో చూస్తే గానీ అర్థం కాదు. సో ఇంకా ముందు ఈ షో ఎలా ఉండబోతుంది, ఎట్లా ఏంటి అనేది కూడా మనము ఎప్పటికప్పుడు ఆడేది రివ్యూ అయితే చేసుకోవచ్చు, అలాగే మాట్లాడుకోవచ్చు. సో చాలా మంది అయితే నాకైతే నచ్చట్లేదు, థంబ్నెయిల్స్ అలా పెట్టేస్తున్నాడు, జడ్జెస్ ని కింద మీద పడేస్తున్నాడు, చుక్కలు చూపిస్తున్నాడు, ఇదంతా అంటున్నాడు. కానీ ఆయన ఓపెన్ గా ఉన్నాడేమో. సో అతని మెంటాలిటీ అదేమో. బిగ్ బాస్కి అదే కావాలి కదా, తను ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి, తను నిజంగా అలాగే ఉన్నాడు, ఇవే కావాలి బిగ్ బాస్కి కాబట్టి. సో చూద్దాము ఇంకా ముందు మనం ప్రోమో చూసి అయితే డిసైడ్ అవ్వద్దండి. స్క్రిప్టెడ్ కూడా కావచ్చు, లేకపోతే ఏదైనా మాట్లాడమని కూడా చెప్పచ్చు, ఏదైనా కావచ్చు. ముందే బ్యాడ్గా చేయడం కానీ ఇలా అయితే చేసుకోవద్దు. ఇప్పుడు ఒక షో ద్వారా హైలైట్ అవ్వాలి అంటే ఆర్ గుడ్ అయినా అయి ఉండాలి, ఆర్ బ్యాడ్ అయినా అయి ఉండాలి. సో బ్యాడ్గా అయినా కూడా టాప్ 5లో ఉంటాడు, గుడ్ అయినా కూడా టాప్ 5లో ఉంటాడు పక్కా అని నాకైతే అనిపించింది. ఆ మాట తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఒక టాప్ 5లో అందరూ ఒక గుడ్ ఫేమ్తోనే టాప్ 5 కలరండి. వాళ్ళకున్న టాకటివ్ స్కిల్స్ కానీ, వాళ్ళకున్న అంటే మాట్లాడడం కానీ, లేదంటే ఎదుటి వ్యక్తిని మాటలతో ఇది చేయడం కానీ, ఇలా రకరకాల స్కిల్స్ ఉన్న వాళ్ళంతా కూడా టాప్ 5లో ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. సో ముందు నుంచే ఒక ఫ్యాన్ బేస్ అది క్రియేట్ చేయడానికి మనకు ఈ కామనర్గా ఈ షో అయితే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇది అప్డేట్స్. సో 12 AM మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మీకు అది ఓకేనా టైమింగ్స్? సో ఫారినర్స్ చూసి ఎలా పెట్టాడా, ఫస్ట్ నుంచే ఇబ్బంది పెడుతున్నాడా మనల్ని అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే నేను ఇండియా కాబట్టి నాకైతే నచ్చలేదు ఆ టైమింగ్. మీకేంటి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.